అందరికీ నమస్కారం. 2024లో సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి జ్యోతిష మాస ఫలితాలు. కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి ప్లస్ నవమాధిపతి శుక్రుడు ఉన్నందుకు వీళ్ళకు కొన్ని శుభ సూచకాలు వినే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ తర్వాత ఏంటంటే ఆ శుభ సూచకాలు ఉన్నా కూడా నార్మల్ లైఫే ఉంటుంది. అంటే ఓకే, వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు అనుకున్న పనులు అయ్యే అవకాశం ఉంటుంది. 9th తండ్రి ద్వారా వచ్చే అవకాశాలున్నా కూడా నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే కేతు ఉన్నందుకు వీళ్ళు అనుకున్నంత వీళ్ళకు తండ్రి ద్వారా వచ్చే అవకాశం అనేది తక్కువ. సప్తమంలో రావు ఉన్నందుకు వీళ్ళు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, కొత్త ప్రదేశాలు చూడడము, అనుకున్న పనులు చేయడము, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 9th గురువు ఉన్నందుకు కూడా వీళ్ళకు స్పిరిచువల్గా తిరగడము, తల్లి ద్వారా వీళ్ళకు జ్ఞానం పొందడము, ఇంట్లో స్పిరిచువల్గా వీళ్ళు ఏమన్నా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము కన్యా రాశి వాళ్ళు. ఆ తర్వాత తృతీయ అష్టమాధిపతి కుజుడు దశమంలో ఉన్నాడు. అంటే తమ్ముడికి వీళ్ళ సోదరుడికి కూడా వృత్తిపరంగా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అనేది ఉంది. మళ్ళీ ఇంకా ఏంటంటే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నందుకు కూడా మంచిదే అన్నమాట. వ్యయాధిపతి వ్యయంలో ఉన్న కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఖర్చు ఉన్నా అది వ్యయాధిపతి వ్యయంలో ఉండి అది మేషం నుంచి పంచమాధిపతి కాబట్టి వీళ్ళకున్న క్రియేటివిటీ అనుకున్న పనులు కొన్ని ఆగిపోతాయి. మళ్ళీ తర్వాత కొన్ని ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇబ్బంది అంత మాత్రం ఏమి ఉండదు. పంచమంలో శని, పంచమాధిపతి శని 6th ఉండి గురు నక్షత్రం మీద ఉన్నందుకు వీళ్ళకు ఒకవేళ దశలు నడుస్తుంటే, గురుమా దశ నడుస్తుంటే కన్యా రాశి వారికి వీళ్ళకు సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది. లేదు గురువు అంతర్దశ నడుస్తున్నా కూడా వీళ్ళకు సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే పంచమాధిపతి పంచమంలో ఉండకుండా 6th ఉండి శని గురు నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి అది కూడా ఉండే అవకాశం అనేది ఆ దశ నడుస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే శని కాబట్టి స్లోగా సంతానం కాని వాళ్ళకు కూడా సంతానం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. ఎన్ని సౌఖ్యాలు ఉన్నా కూడా సుఖం అనేది లేకుండా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ సౌఖ్యాన్ని పొందడానికి ధ్యానం చేయాలి, ఆలోచన పరంగా బుద్ధిని పెంచుకోవాలి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధ్యానం చేసినప్పుడు మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మాంసాహారం మానేయాలి. మానేస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.